గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏం చేస్తున్నారు? నేనైతే ఇప్పుడు నిద్ర లేచాను. జింజర్ టీ చేస్తున్నాను. జింజర్ టీ వల్ల వెయిట్ లాస్ అవ్వచ్చు కదా, సో తిన్నదంతా బాగా వెయిట్ లూజ్ చేద్దామనేసి జింజర్ టీ చేస్తున్నాను. దీని తర్వాత ఒక 1 అవర్ కల్ట్లో జాయిన్ లైవ్ క్లాసెస్ ఉంటాయి. లైవ్ క్లాసెస్ చూసి దాంట్లో జాయిన్ అయ్యి ఒక 1 అవర్ మన మైండ్కి ఇప్పుడు ఏది చేయాలనిపిస్తే అది చేసి నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్. ఈరోజు బ్రేక్ఫాస్ట్ మోస్ట్లీ మిల్క్ ఉన్నాయి కదా, మోస్ట్లీ ఓట్స్ తినబోతున్నాను. నెక్స్ట్ ఇంకా మార్నింగ్ 1 బాటిల్ టార్గెట్ ఫినిష్ చేయడానికి ఇప్పుడే ప్రిపేర్ అవుతున్నాను. ఓకే, జింజర్ టీ ప్రిపేర్ చేద్దాం ఇప్పుడు. మార్నింగ్ జింజర్ టీ తాగితే మనకు బాగా డైజెస్ట్ అవుతుంది. నెక్స్ట్ వెయిట్ తగ్గాలనుకున్నప్పుడు ఇది చాలా మంచిది, ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్తో తీసుకుంటే. అందుకే ఇక్కడ కొన్ని జింజర్ పీసెస్ కట్ చేసి కొంచెం బాయిల్ చేసి ఈ కప్స్లో వేసుకున్నాను. ఈ కప్స్ నాకు చాలా ఇష్టం. నెక్స్ట్ ఒక 1 అవర్ లేదు, ఒక 45 మినిట్స్ బాగా ఎక్సర్సైజ్ చేశాను. చూడండి, బాగా స్వెట్ వచ్చేసింది. చాలా బాగుంటుంది ఎర్లీ మార్నింగ్ ఎక్సర్సైజ్ చేస్తే. రోజు అవ్వదు, నేనే చెప్తూ ఉంటాను కదా, కొన్ని టైమ్స్ నేను కూడా స్కిప్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ అయిపోయిన తర్వాత నేను బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఇది చాలా ఫాస్ట్గా అయిపోతుంది, అందుకే ముస్లీ తీసుకుంటున్నాను. దీంట్లో ఫ్లాక్ సీడ్స్ యాడ్ చేశాను. కొంచెం టేస్ట్ కోసం, అంటే షుగర్ యాడ్ చేసుకోకుండా హనీ యాడ్ చేసుకున్నాను. ఇంకా మా హస్బెండ్కి వచ్చేసి హార్లిక్స్ ప్రోటీన్ పౌడర్ యాడ్ చేశాను. ఇంకా జస్ట్ మిల్క్ యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ ఇలానే సోక్ చేసి పెట్టేస్తే మనకి చాలా సాఫ్ట్గా అయిపోతుంది. నెక్స్ట్ ఫస్ట్గా మనం ఈజీ బ్రేక్ఫాస్ట్ తినేయచ్చు. నెక్స్ట్ ఆఫ్టర్నూన్కి వచ్చేసి నేను సొరకాయ పప్పు చేస్తున్నాను. ఆఫ్టర్నూన్ ఏ కర్రీ చేస్తానో మోస్ట్లీ నైట్కి కూడా ఆ కర్రీనే ఉండిపోతుంది. ఇద్దరమే కదా, సరిపోతుంది. సొరకాయని వచ్చేసి ఆల్రెడీ నేను మొత్తం ఒక 4-5 విజిల్స్ పెట్టేసుకున్నాను. సొరకాయని పప్పు యాడ్ చేసుకొని దాన్ని స్మాష్ చేసి ఇప్పుడు జస్ట్ పోపు పెట్టేసుకుంటున్నాను అంతే. సొరకాయ పప్పు మామూలుగా అసలు చెయ్యను నేను, ఫ్రై చేస్తూ అలా ఉంటాను. ఫ్రై చేస్తే మళ్ళీ రసం చేయాలి, మళ్ళీ అదొక టైం వేస్ట్, మళ్ళీ ఒక రెసిపీ ఎక్స్ట్రాగా ఎందుకు అనేసి ఈరోజు ఓపిక లేదు. అందుకే ఇంకా మా హస్బెండ్ వచ్చేసి జస్ట్ పప్పు చేసి నైట్కి ఇప్పటికీ సరిపోతుంది అనేసారు. అందుకే నేను ఇక్కడ ఈజీగా అయిపోయేదానికి పప్పు చేసేస్తున్నాను. చాలా టేస్ట్గా వచ్చింది, చాలా బాగుంది. ఇంకా లాస్ట్లో పోపు పెట్టేసిన తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. కొత్తిమీర అంటే చాలా ఇష్టం, ఎండిపోయిన కొత్తిమీర వేస్తున్నాను ఇక్కడ. నెక్స్ట్ ఇంకా లంచ్ కూడా అయిపోయింది. లంచ్ అయిపోయిన తర్వాత నేను వాటర్ మిలన్ ఉంది, అది చాలా రోజుల నుంచి ఫ్రిడ్జ్లో అలానే పెట్టినాను. దాన్ని జస్ట్ కట్ చేసేస్తున్నాను. మామూలుగా జ్యూస్ చేస్తాను, ఈసారి జ్యూస్ చేయట్లేదు, జస్ట్ పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. ఇది చిన్న కాయ కదా, జ్యూస్ చేసిన 1 గ్లాస్ కన్నా ఎక్కువ రాదు. సో అందుకే నేను జస్ట్ ఇలా పీసెస్గా కట్ చేసుకొని అలానే తినేస్తున్నాము. పీసెస్ కొన్ని ఎప్పుడు జ్యూస్ తాగుతూ ఉంటే కూడా బోర్ కొడుతూ ఉంటుంది, అంత టేస్ట్ అనిపించదు, రియల్ ఫ్లేవర్ రాదు. అందుకనేసి ఇలా పీసెస్గా కట్ చేస్తున్నాను. హలో, ఇప్పుడే నా వర్క్ మొత్తం అయిపోయింది. ఇంకా నేను వచ్చేసి నా నెయిల్ పాలిష్ కూడా చేంజ్ చేసుకున్నాను. ఈసారి చాలా సింపుల్గా పెట్టుకున్నాను, చాలా బాగుంది కదా. ఈ కలర్ నాకు చాలా ఇష్టము. జస్ట్ ఆ కలర్ ఎక్స్ట్రా నెయిల్స్కి అప్లై చేసి చిన్న చిన్న బ్లాక్ డాట్స్ పెట్టేశాను అంతే. దీనికి అలా పెట్టలేము కదా, అందుకు ఇలా పెట్టాను. చండాలంగా ఉంది కదా, ఏదో ఒకటి ట్రై చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఈరోజు ఇంకా కొద్దిసేపట్లో నేను మళ్ళీ కల్ట్ స్టార్ట్ చేయాలి. మార్నింగ్ ఒక 1 అవర్ చేశాను, ఇప్పుడు ఈవినింగ్ కూడా ఒక 1 అవర్ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే నేను వచ్చేసి నిన్నే లాస్ట్ వ్లాగ్లో కూడా మీరు చూసింటారు, నేను బాగా లోటస్ అప్లై చేసుకున్నాను కదా. ఏమైందంటే నా స్కిన్ అంత ఎక్కువ ఫేర్ కాదు, నాది మీడియం కలర్ అనమాట. కానీ నా స్కిన్ చాలా ఎక్కువ ఫేర్గా అయిపోయింది. చిన్న చిన్న గుల్లలు ఉంటాయి కదా రెడ్ కలర్లో, మామూలుగా మీడియం కలర్ వాళ్ళకి అంత కనిపించవు, కానీ నాకు ఈరోజు చాలా ఎక్కువ కనిపిస్తుంది అనమాట. ఏదైనా కొంచెం తగిలినా కూడా బాగా పింపుల్స్ ఏమైనా ఉన్నా ఎక్కువ రెడ్డిష్గా, అంటే పింకిష్ కలర్లో అలా కనిపిస్తుంది. ఈ పార్ట్ చాలా ఎక్కువ పింక్గా అయిపోయింది. నా స్కిన్ టోన్ వచ్చి మీడియం కలరే, కానీ వచ్చేసి చాలా కొంచెం ఎక్కువ ఫేర్ వచ్చేసింది. అది ఇంట్లోనే ఉండడం వల్ల లేకపోతే నిన్న ప్యాక్ వేసుకున్న దానివల్ల అర్థం కాలేదు, కానీ ప్యాక్ ఎఫెక్ట్ కూడా చాలా ఉంది. చిన్న గుళ్ళలన్నీ తగ్గిపోయినాయి, స్మూత్గా ఉంది, చాలా ఫేర్గా ఉంది. అండ్ నా హెయిర్ చూడండి, చాలా స్మూత్ స్ట్రైట్నింగ్ చేసినట్లు అయిపోయింది. ఇంతకుముందు అంతా మీరు చూస్తే అలా ఉండదు వీడియోస్లో, కానీ నేను స్ట్రైట్నింగ్ చేయలేదు, ఏం చేయలేదు. ఇది నూపూర్ హెన్నా అప్లై చేశాను కదా, అందుకే నా హెయిర్ ఇంత షైనింగ్గా ఉంది. ప్లస్ చూడండి, చాలా సాఫ్ట్గా కూడా ఉంది, స్ట్రైట్గా ఉంది హెయిర్, నేను స్ట్రైట్నింగ్ చేసినట్లు. అలా ఏం చేయలేదు. మామూలుగా నా స్కాల్ప్ వచ్చేసి చాలా ఆయిలీగా అయిపోతుంది, అంటే ఒక
2 days వన్స్ నేను ఆల్టర్నేట్ డేస్లో హెడ్ బాత్ చేయాల్సిందే, లేకపోతే నా స్కాల్ప్ అంతా చాలా ఆయిలీగా ఉంటుంది. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ చేసి ఒక 4 days అవుతోంది. 4 days కూడా నా స్కాల్ప్ వచ్చేసి ఇంకా బాగా ఆయిలీగా అవ్వకుండా కరెక్ట్గా ఉంది. ఐ ఫీల్ హ్యాపీ. నెక్స్ట్ వచ్చేసి మీకు అందరికీ లూడో కింగ్ గేమ్ తెలిసే ఉంటుంది. ఇది చాలా రోజులైంది మేము యూజ్ చేయక, అంత చినిగిపోయి అలానే ఉంది. ఎక్కువ దీన్ని మొబైల్లో యూజ్ చేస్తూ ఉంటాము. మొబైల్లో అందరు లూడో కింగ్ బాగా ఆడుతూ ఉంటారు, కానీ మాకు కూడా మొబైల్లో ఉంది. మొబైల్లో అన్ఇన్స్టాల్ చేసి ఇలా కొద్దిసేపు అంటే మొబైల్ చూడకుండా ఉండడానికి చాలా బాగుంది కదా, చాలా బాగా ఇచ్చారు. డైస్ కూడా ఇచ్చారు. 4 members ఆడొచ్చు, కానీ 4 members ఇక్కడ లేరు, నేను మాత్రమే. ఇది కొద్దిసేపు రిలీఫ్గా ఉంటుంది గేమ్ ఆడుతూ ఉంటే. మొబైల్లో ఆడొద్దండి. మొబైల్లో గేమ్స్ ఎక్కువ ఆడకుండా మామూలుగా అంటే మొబైల్స్ అలా ఏం యూజ్ చేయకుండా అలాంటి గేమ్స్ ఆడుకోండి. మొబైల్లోనే గేమ్స్ ఎక్కువ ఆడొద్దండి. మీరు మొబైల్లో గేమ్స్ ఎక్కువ ఆడడం వల్ల, మొబైల్ ఎక్కువసేపు పట్టుకోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తుంది. మొబైల్కి అనేసి కొంచెం టైం బాక్స్ ఫిక్స్ చేసి ఆ టైంలోనే మొబైల్ని చూడండి, ఎక్కువసేపు చూడొద్దండి. మన ఇండియాలో ఇంకా కొన్ని కంట్రీస్లో ఎక్కువ ఇంటర్నెట్ యూజ్ చేస్తారంట. ఇంటర్నెట్ నైట్ టైం కూడా నిద్రపోయేటప్పుడు కూడా ఇంటర్నెట్ ఆన్లోనే ఉంటుంది. అప్పుడు మనకి ఏమవుతుందంటే చిన్న నోటిఫికేషన్ వచ్చినా కూడా మన నిద్ర డిస్టర్బెన్స్ అవుతుంది. మన నిద్ర స్లీప్ అనేది ప్రాపర్గా ఉండదు, క్వాలిటీగా ఉండదు. మిడిల్లో కూడా మనకి ఏదన్నా చిన్న నోటిఫికేషన్ వచ్చినా కూడా లేచి చూస్తూ ఉంటాము, నిద్ర అనేది డిస్టర్బెన్స్ అవుతుంది. అట్లీస్ట్ నిద్రపోయేటప్పుడన్నా మొబైల్ని సైలెంట్లో పెట్టేయండి, వీలైతే స్విచ్ ఆఫ్ చేసి పెట్టేయండి, లేకపోతే ఇంటర్నెట్ అన్నా ఆఫ్ చేసి పెట్టేయండి. స్లోగా తగ్గించుకోండి, ప్రాక్టీస్ చేయండి. స్లోగా మొబైల్ తగ్గించడం అట్లా యూజ్ చేయండి. ఇంకా కొందరు ఎక్కువ టెక్స్ట్ చేస్తుంటారు కదా, వాళ్ళ మెడ చూస్తే ఎప్పుడు ఇలానే ఉంటుంది, ఇలానే పెట్టుకుంటారు. వాళ్ళ బ్యాక్ పెయిన్ వస్తుంది, నిద్ర సరిగ్గా రాదు, స్ట్రెస్ ఉంటుంది, చాలా ఉన్నాయి. సో మొబైల్ యూజ్ చేయడం చాలా వరకు తగ్గించేయండి. నేను కూడా చాలా తగ్గించేస్తున్నాను మొబైల్ యూజ్ చేయడం. అంటే మార్నింగ్ నేను ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు వీడియో షూట్ చేస్తాను, ఆఫ్టర్నూన్ ఫుడ్ ప్రిపేర్ చేసేటప్పుడు దాన్ని నేను మొబైల్ చూడాల్సిన అవసరం లేదు. జస్ట్ నేను మొబైల్ అక్కడ పెట్టేస్తే సరిపోతుంది, అది అయిపోతుంది. నెక్స్ట్ ఏదైనా ఇన్ఫర్మేషన్ చెప్పేటప్పుడు ఇలా ఒక 10 minutes కంటే ఎక్కువ నేను వీడియో ముందర కూర్చోన్నాను. ఎడిటింగ్ కూడా నేను చాలా ఫాస్ట్గా, అంటే స్టార్టింగ్లో అయితే చాలా టైం తీసుకునేదాన్ని, అవర్స్. ఇప్పుడు నాకు అది అలవాటు అయిపోయింది. ఆ యాప్లో ఎలా నేను ఎడిట్ చేయాలి, ఎలా ఫాస్ట్గా అప్లోడ్ చేసేయడము, నెక్స్ట్ వీడియో రేషియో ఎంత అనేసి ఇప్పుడు అన్నీ నాకు తెలిసిపోయింది. తమ్నైల్కి ఇలాంటి యాప్ యూజ్ చేయాలి, తమ్నైల్ ఎలా పెట్టాలి, అందరూ నాకు ఇప్పుడు అలవాటు అయిపోయింది. కాబట్టి చాలా ఎక్కువ టైం తీసుకోను నేను. మోస్ట్లీ వీడియో ఎడిటింగ్కి వచ్చేసి ఒక 20 minutes, ఇంకా ఎక్కువ ఒకవేళ వీడియో ఎక్కువ లెంతీగా ఉన్నది అనుకోండి ఒక 30 minutes అలా తీసుకుంటాను. చాలా తక్కువ టైం తీసుకున్నాను, ఎందుకంటే మన హెల్తే మనకి ఇంపార్టెంట్. హెల్త్ బాగుంటేనే మనం ఏమైనా చేయొచ్చు. హెల్త్ని కాదనేసి మనము మిగతా వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తే మళ్ళీ లాస్ట్కి మనమే బాధపడాలి. సో ఇలా నా లూడో కింగ్కి చాలా బాగుంది కదా. యాక్చువల్గా చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటారు. నేను ముందు ఎక్కువ మొబైల్లో యూజ్ చేసేదాన్ని. మొబైల్లో అంటే దాంట్లో మనకి ఫ్రెండ్స్ అంతా కూడా కనెక్ట్ అవుతూ ఉంటారు, దాంట్లో గేమ్ ఆడుకోవచ్చు. కానీ అలా వద్దనేసి మా హస్బెండ్కి నాకు వర్క్ అయిపోయిన తర్వాత ఊరికే కొద్దిసేపు రిలాక్స్ అవ్వడానికి ఇలా ఆడుతూ ఉంటాము. కొద్దిసేపు ఒక్కరోజు వచ్చేసి మొబైల్ని ఎవరైనా మొబైల్ని చూడకుండా ఒక 2-3 hours ఉన్నారా, ఏ ఒక్కరోజన్నా ఆలోచించండి. మోస్ట్లీ ఉండం, అస్సలు 2-3 hours అస్సలు ఉండలేము. మనము ఎవ్రీ ½ an hourకి ఒకసారి చెక్ చేస్తూనే ఉంటాము. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మన కాన్సన్ట్రేషన్ అనేది దెబ్బతింటుంది. మనం దేని మీద సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేం, ఫోకస్ చేయలేం, చాలా ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటాము. మొబైల్లో ఇంత ఉందా అనుకోవచ్చు, చాలా ఉంది. ఒక వీడియో కూడా చేయాలనుకుంటున్నాను, మొబైల్ యూజ్ చేయడం వల్ల మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి అనేసి. ఆల్రెడీ దాని గురించి ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేశాను, దానికి కూడా ఒక వీడియో పెడతాను. ఆ వీడియో కానీ మీరు చూసారనుకోండి, మొబైల్ జోలికే పోరు, చాలా బాగుంటుంది, చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. తొందరలోనే ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి నేను కొత్తగా, అంటే నాకు నిజం చెప్తున్నా, నాకు బుక్స్ చదవడం అంటే చాలా చిరాకు, అసలు నిజం చాలా చిరాకు. అసలు బుక్స్ నేను చదవను, బుక్స్ ఎత్తుకుంటే చాలా నాకు నిద్ర వస్తుంది, అలా ఉంటుంది. కానీ నేను నిన్న నైట్ వచ్చేసి మా హస్బెండ్ ఒక బుక్ చదువుతూ ఉన్నారు. నేను ఎప్పుడు బుక్ని చూడను, బుక్లో ఏం మ్యాటర్ ఉంటుంది అని చూడను. నెక్స్ట్ ఆ బుక్ దేని రిలేటెడ్ అని కూడా చూడను.
బుక్ సైజ్ చూసి బుక్ని సెలెక్ట్ చేసుకుంటాను నేను. బుక్ సైజ్ చిన్నదిగా ఉంది, ఓకే ఇది పట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అనేసి అలా చేస్తాను. కానీ బుక్స్ చదవడం చాలా మంచి హ్యాబిట్. అందరికీ ఏదో ఒక పాయింట్లో స్టార్ట్ అవుతుంది. ఏ వర్క్ చేయాలన్నా, ఏ పని చేయాలన్నా పక్కన వాళ్ళు ఎంత ఫోర్స్ చేసినా వాళ్ళు చేయరు. వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తేనే వాళ్ళు చేస్తారు. అలా నేను కూడా ఎందుకు ఈ బుక్ కొద్దిగా సన్నగా ఉంది, ఓకే దీన్ని చదువుతూ ఉందాం పట్టుకొని, నేను నిద్ర వస్తుంది చదివేటప్పుడు, అలానే నిద్రపోవచ్చు అనేసి అనుకున్నాను. నాకు చదువుతుంటే ఇది వచ్చేసి అబ్దుల్ కలాం జర్నీ బుక్. చదువుతూ ఉంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నింది. నైట్ ఒక 6-7 పేజెస్ చదివాను. నెక్స్ట్ నిద్రపోయాను. మార్నింగ్ లేస్తూనే నాకే ఎందుకో ఇంట్రెస్ట్ వచ్చింది, మళ్ళీ చదువుతున్నాను. ఇప్పుడు కూడా నాకు చదవాలనిపిస్తుంది, ఈ బుక్ని తొందరగా ఫినిష్ చేయాలనిపిస్తుంది. ఎందుకంటే హస్బెండ్ ఎప్పుడు చెప్తూ ఉంటారనమాట, చదివేటప్పుడు చదవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, కాన్సన్ట్రేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, స్ట్రెస్ లేకుండా ఉంటారు. నెక్స్ట్ చాలా కొత్త వర్డ్స్ తెలుస్తాయి, కొత్త విషయాలు తెలుస్తాయి బుక్స్ చదవడం వల్ల అనేసి. మీరు అనొచ్చు మనం ఇంటర్నెట్లో చూసినా కూడా చాలా విషయాలు తెలుస్తాయి కదండి, తెలుస్తాయి. కానీ మనం అక్కడ వచ్చేసి కాన్సన్ట్రేషన్గా ఉండము. మన బ్రెయిన్ అనేది ఒకదాని మీద ఫోకస్ చేయదు. మీరు చూడండి, బ్రౌజ్ చేసేటప్పుడు అది చూస్తున్నా నెక్స్ట్ ఏం చేద్దాం, నెక్స్ట్ ఏదైతే చెక్ చేద్దాం అనేసి మీ మైండ్ వచ్చేసి మల్టీ టాస్క్ మీద వచ్చేసి చేస్తూ ఉంటుంది. మీ మైండ్ ఒక్కదాని మీద కాన్సన్ట్రేట్ చేయదు. అదే బుక్ చదివారనుకోండి, మీరు బుక్లో మ్యాటర్ని మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తారు. అదే ఇంటర్నెట్లో బ్రౌజ్ చేశారనుకోండి, అక్కడ క్లిక్ చేయడం, ఇక్కడ క్లిక్ చేయడం, అది ఓపెన్ చేయడం, ఇదే ఓపెన్ చేయడం అనేసి ఒక 2 minutes కూడా మీరు కాన్సన్ట్రేషన్గా చూడరు. సో బుక్స్ చదవడం వల్ల మన కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవుతుంది, ఫోకస్ ఎక్కువ ఇంప్రూవ్ అవుతుంది, పీస్ఫుల్గా ఉంటాము, ఇంకా కొత్త మ్యాటర్స్ అన్నీ తెలుస్తాయి. ఇలాంటివన్నీ నాకు చెప్తున్నా నేను ఏదో క్లాస్ బీక్తున్నారు అనేసి నేను పట్టించుకునేదాన్ని కదా. కానీ నిన్న నేను ఫీల్ అయ్యాను దాన్ని. మార్నింగ్ నేనే లేచి మళ్ళీ కొన్ని పేజెస్ చదివాను. టైం ఉన్నప్పుడంతా చదువుతున్నాను. ఇప్పుడు చదవాలనిపిస్తుంది, ఎందుకంటే నేను దీంట్లోకి డీప్గా ఇన్వాల్వ్ అయిపోయాను అనమాట. అంటే నెక్స్ట్ ఏంటి అని తెలుసుకోవాలి అని ఇంట్రెస్ట్ అనమాట. సో ఎవరైనా బుక్స్ చదవాలనుకునేటప్పుడు ఫస్ట్లోనే వాళ్ళు పెద్ద బుక్స్ తీసుకొని అలా చేయదండి. మీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉందో ఫస్ట్ మీరు ఒక ఐడియాకి రండి. ఆ మ్యాటర్ మీద, ఆ కంటెంట్ మీద మీరు బుక్ తీసుకోండి, అప్పుడు ఖచ్చితంగా చదువుతారు. నేను ఇన్ని రోజులు అలా థింక్ చేయలేదు. ఏదో ఇంట్లో చాలా బుక్స్ ఉంటాయి, అవి ఇవి అనేసి తీస్తూ ఉంటాను. ఒకటి కూడా ఫుల్గా చదివినలేదు. ఒక స్టోరీ బుక్ ఉంది, దాన్ని నేను ఇప్పటికీ ఒక 15 times చదివింటా. అంటే 15 times అంటే బుక్ అంతా చదవలేదు. ఫస్ట్ స్టార్టింగ్ ఒక 2-3 pages చదువుతాను, ఒక 1 month 2 months గ్యాప్ ఇస్తాను, మళ్ళీ స్టార్టింగ్ నుంచి చదువుతాను, అలా చేస్తుంటాను. ఎందుకంటే నాకు దాని మీద కాన్సన్ట్రేషన్ లేదు, చదవాలని ఇంట్రెస్ట్ లేదు. కానీ దీని మీద ఉందన్నమాట. దీంట్లో నేను నెక్స్ట్ చదవాల్సింది వర్కింగ్ బాయ్ అట్ 8 అని ఉంటుంది. చూడండి, ఇది బాగా గుర్తుపెట్టుకోను, ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది, నాకు చదవాలని ఉంది కాబట్టి నేను బాగా గుర్తుపెట్టుకున్నాను. చాలా మంచి విషయాలు చెప్పారనమాట. ఒక మంచి విషయం చెప్పారు, ఒక మంచి కొటేషన్ అనమాట. నిద్రలో కనేది కాదు కళ, అంటే కళని నెరవేర్చుకునేంత వరకు మనకి నిద్ర పట్టదంట. అది అంటే నిజమైన కళ అనేది. మన డ్రీమ్స్ని మనం ఫుల్ఫిల్ చేసుకునేంత వరకు మనకి నిద్ర అనేది రాదు. అంటే నిద్రపోకుండా ఉండండి అని కాదు, అంత పట్టుదలతో ఉండాలి అనేసి నాకు చాలా బాగా నచ్చింది. చాలా బాగా చెప్తున్నారు, చాలా మంచి వర్డ్స్ ఉన్నాయి, చాలా మంచి సెంటెన్స్ ఉన్నాయి. సో ఈ బుక్ అంతా ఫుల్గా చదవాలనుకుంటున్నాను. ఇది ఈ బుక్ అనమాట. సో చాలా బాగుంది, ఎవరైనా చదవాలనుకుని చదవండి. దీన్ని వచ్చేసి 195 rupees మనకి ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. 195 rupees ఉంది, అబ్దుల్ కలాం జర్నీ అనేసి. చాలా బాగుంది, చదవండి. సో అలా నాకు ఫైనల్గా ఒక బుక్ చదివే ఇంట్రెస్ట్ వచ్చింది. సో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంతే అండి ఈరోజు వీడియో. మీకు కన్నా వీడియో నచ్చింటే లైక్, షేర్, కమెంట్. ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత కింద నోటిఫికేషన్ బెల్ ఉంటుంది, దాన్ని మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నిటికీ మీకు అప్డేట్స్ వస్తుంది. అప్పుడు మీరు నా వీడియోస్ ఏవి మిస్ కాకుండా చూడగలుగుతారు. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.